హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 మిగిలిన ఎపిసోడ్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో చేసుకుంటే నీతు చౌదరి ఇచ్చిన సంచాలక్ డెసిషన్ రైటర్ అని మాట్లాడుకుంటే రాంగ్ నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుల్ తర్వాత పవన్ ఇద్దరి డ్రెస్లో రంగు సేమ్ ఒకే లెవెల్లో డిఫరెన్స్ ఏం లేదు. బట్ యాక్చువల్గా ఫేవర్గా చేసి పవన్కి అయితే ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లోపల నడుస్తుంది కాబట్టి. సో ఏదైతే కంపల్సరీగా నాకు రిజెక్ట్ చేస్తారు సాటర్డే రోజున. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9లో అయితే కామన్ మ్యాన్ పీపుల్ నుంచి వచ్చిన వ్యక్తి అయితే కెప్టెన్సీ అయ్యాడు. సో ఇక్కడ ఫేవరిజం నడుస్తుంది కాబట్టి. సో ఇక్కడ కామన్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటే మామూలు సెలబ్రిటీస్ బాధించి హుషారులో ఉంటారు. కానీ ఇక్కడ అల్లరి అడ్చడంలో కామన్ మ్యాన్ ద్వారా వెళ్ళిన వాళ్ళే ఎక్కువ హంగామా చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను, కామన్గా వెళ్ళారు, కామన్గా గెలుచుకోవాలి కానీ హంగామా చేయకూడదు అనేది నా ఒపీనియన్. సో ఎందుకు సెలబ్రిటీస్ హంగామా ఎప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో మొత్తానికి అయితే ఈ వీక్ సుమన్ శెట్టి అయితే టాప్ లీడింగ్లో నడుస్తున్నాడు ఓటింగ్లో. సో ఈ వీక్ డ్యామ్ షూర్గా మనీష్ లేదా ప్రియా వీళ్ళిద్దరిలో డ్యామ్ షూర్గా హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఒకసారి మిస్ మ్యాచ్ అయితే పవన్ రీసెంట్గా కెప్టెన్ అతను ముగ్గురులో ఎవరు కంపల్సరీ వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మనీష్ లేదంటే ప్రియా వీళ్ళిద్దరిలో హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీక్ అయితే ప్రస్తుతం ఇట్లా సాగింది. సో నా వీడియోస్ కూడా నచ్చితే లైక్ చేయండి. సో నేను బిగ్ బాస్ సీజన్ చూసే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. కొన్ని ఫేక్ నమ్మకూడదని నేను ఫేక్ నమ్ముతున్నాను తప్ప రియాలిటీ నమ్మట్లేదు, లైక్ ఇవ్వట్లేదు. సో మొత్తానికి అయితే ఇది బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ అయితే ఫెమినిస్ట్ ప్రక్రియ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాము. మనీష్ లేదంటే ప్రియ ఇద్దరిలో టైమ్స్ హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.